హాయ్ గైస్, వెల్కమ్ టు ద పాడ్కాస్ట్ మా సినిమా లల్లి. సో మరికొత్త కాంటెంట్తో మీ ముందు వచ్చేసాము. ఇవాళ డిస్కషన్ ఏంటంటే వార్ సారీ యుద్ధం కాదు కాదు వార్ 2. ఈ చిటికలేంటి చప్పట్లు రెగ్యులర్ చిటికలు వెరైటీ. తెలుగులో. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాబ్సెన్స్ ఎందుకుంది అంటే బొత్ ఆఫ్ us వర్ బిజీ. అంటే యాక్చువల్గా మేము సంక్రాంతి కూడా ఒక ఎపిసోడ్ రికార్డ్ చేసి దాని ట్రైలర్ కూడా వదిలాం. బట్ ది థింగ్ ఐ డోంట్ నో వై అది రిలీజ్ చేద్దాం చేద్దాం అనుకుంటూ నెలపోయింది. అంటే సంక్రాంతి ఫిబ్రవరిలో ఏం రిలీజ్ చేస్తాం నేను చేయలేదు. అలా అనుకోకుండా ఫిబ్రవరి కాస్త ఇప్పుడు ఆగస్ట్ అయింది. ఇది కూడా టైం రిలీజ్ చేస్తాడే నమ్మకం మాకు లేదు, కానీ షూట్ చేసి పెట్టుకుందామని ఫ్రెష్ గా మైండ్ వార్ 2 చూసాను. నేను నిన్న చూసా, నేను మొన్న చూసా, 2 days అయింది. వాడు ఫ్రెష్ ఇప్పుడే చూసుకుంటున్నాడు. చూసేసి వచ్చా. వి థాట్ సలాం అట్లీస్ట్. సలాం అనాలి. సలామే సలామే. నువ్వు తెలుగులో చూసి వచ్చావా? లేదు లేదు, హిందీలో చూసా. గుండా అయిపోయింది బ్రో. ఎందుకురా, ఎన్టీఆర్ వాయిస్ యుద్ధం. ఓకే. సో నువ్వు హీరో రెండు చూసావు. రితిక్ కదా. నువ్వు కూలీ కూడా చూసావు కదా? కూలిగొడి హీరో రితిక్ కదా. నీతో ఒకసారి అడ్రస్ పెట్టు, నాకు పెట్టు అడ్రస్ పెట్టు, ఫాస్ట్ పెట్టు అడ్రస్, నువ్వు నాకు అడ్రస్ పెట్టు. ఏమో బ్రో, అరే టు బి ఆనెస్ట్ ఐ లైక్ బ్రో. అరే టు బి ఆనెస్ట్, అంటే మూవీ చూసాక నువ్వు కూడా టెక్ చేసావు కదా ఇంట్లో నెగటివ్ పిఆర్ అని. సో అదే మచ్ ఆఫ్ ప్రిపేర్ అస్సలు. మూవీ బాగుంది. నేను మూవీ ఫుల్ కాన్సన్ట్రేషన్ తో చూడలేకపోయా. డీలింగ్ విత్ సమ్ అదర్ స్టఫ్ ఆల్సో. బట్ అరే మూవీలో నాకు పర్సనల్ అయితే ఎక్కడ ఏంది ఏంటి ఓవర్ గా ఉంది అంటే ఇప్పుడు పఠాన్ కానీ టైగర్ 3 కానీ కొంచెం ఉండే ఓవర్ యాక్టింగ్ ఫ్యాక్టర్స్. వార్ వార్ వాస్ నైస్. వార్ వాస్ పర్ఫెక్ట్ బికాస్ వార్ తీసినప్పుడు అరే ఓవర్ యాక్టింగ్ అంటే టైగర్ షరాఫ్. థింగ్ ఇస్ వార్ తీసినప్పుడు ఇట్ వాస్ సపరేట్ ఎంటిటీ కదా. ఇట్ వాస్ నాట్ స్పై యూనివర్స్. టైగర్ కూడా సపరేట్ గా తీశారు. వార్ లో ఎందుకు అనిపిస్తున్నాయి వీళ్ళకి అని కలిపి దుబ్దామని కలిపారు. బట్ ఇట్ వాస్ నైస్. వార్ బాగుండే. సో యా వార్ 2లో నాకైతే పెద్ద ఫాల్ట్స్ ఏం అనిపించట్లేదురా. ఐ మీన్ అనిపించలేదు టు బి ఆనెస్ట్. అండ్ ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్ ఎన్టీఆర్ ని తీసుకొచ్చి వాళ్ళు పెట్టాల్సిన ప్లేస్, ఐ మీన్ కరెక్ట్ గా దే ఇన్కార్పొరేటెడ్. అంతేకాని టైగర్ షాప్ లో ఒక సినిమాకి వచ్చిపోయాడు అని కాకుండా ఇట్లా. అంటే ఇప్పుడు వాళ్ళు వాళ్ళు ఎవరో హిందీ యాక్టర్ ని పెట్టుకుంటే తీస్తున్నా అది వేరే విషయం, కానీ ఎన్టీఆర్ ని పెట్టుకొని తీయడము అండ్ అది ఇట్ వాస్ నైస్. నాకు హానెస్ట్గా ఎలా అనిపించింది అంటే ఎన్టీఆర్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చాడు కంప్లీట్ గా. బయటికి వచ్చి ఈ స్టార్టెడ్ బాలీవుడ్కి వెళ్ళి అండ్ యాక్టింగ్ వైజ్ ఆబ్వియస్లీ ఎన్టీఆర్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్స్ ఆఫ్ ఇండియా. పర్ఫార్మ్డ్ అబ్సల్యూట్లీ బెస్ట్. నాకు అంటే కొన్ని లాజికల్ తీసేసి వాడు F1 మీద బోట్ వేసుకొని వెళ్ళిపోవడం కానీ అక్కడ అది డోర్ ఏదో స్లైడింగ్ డోర్ లో తీయడం కానీ లిటిల్ బిట్ ఓకే. ఇంకా లాజిక్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ సినిమా. సో యూ హావ్ టు లీవ్ ద లాజిక్. సో లాజిక్ వదిలేస్తే మాత్రం హానెస్ట్లీ ఐ వుడ్ ఇట్స్ ఎ గుడ్ ఫిలిం. ఇట్స్ ఎ డీసెంట్ ఫిలిం. ఐ థింక్ ఒకసారి యూ కెన్ కంప్లీట్లీ వాచ్. ఫైర్ ఆఫ్ బ్యానర్ అంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్యానర్స్ కాబట్టి ఫిలిం ఇస్ గుడ్. ఇట్స్ ఎ డీసెంట్ ఫిలిం. I'm to be honest excited, bro. I'm excited for Alpha. I'm excited to see how they're changing. ఎందుకంటే ఐ ఫీల్ లైక్ ఒక టెంప్లెట్ వాడుతూ ఉండే వీళ్ళు. టైగర్, టైగర్ 3, పఠాన్ కి వార్. ఇప్పుడు కూడా అదే. ఐ థింక్ ఇప్పుడు అదే టెంప్లెట్ కదా. వాడు కాఫీర్, దాని తర్వాత హీస్ డూయింగ్ ఇట్ ఫర్ ద కంట్రీ సేమ్. అంటే ఫస్ట్ కాఫీర్ అంటే ఐ మీన్ మిత్రరాజి ఏంటి దేశద్రోహం. ఫస్ట్ దేశద్రోహిలా చూపిస్తారు, చూపించి దాని తర్వాత దే విల్ షో యాజ్ ఇఫ్ హీస్ డూయింగ్ ఫర్ ద నేషన్, ఇట్స్ స్పై అండర్ కవర్ అని. అంటే నాకు వార్ ఎండ్ అయింది అక్కడ కదా. వార్ మూవీ ఎండ్ అయింది అక్కడ. కర్నల్ సేస్ ఎప్పుడు జాయిన్ అవుతావు మళ్ళీ ఫోర్స్ అంటే, లేదు లేదు నేను ఫోర్స్ లో ఉండి చేయడం కన్నా ఫోర్స్ బయట ఉండి చాలా జాగ్రత్త దేశం కోసం. సో దట్ వాస్ ఫిక్స్డ్. హీల్ ఆల్వేస్ బి ఎ రోగ్ ఏజెంట్ అని. కానీ నాకేమనిపించింది అంటే ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ ఇన్ ద విలన్ గ్యాంగ్, ఓకే ప్లీజ్ జాయిన్.
and do few stuffs which you should do, like clean the kernel and stuff. Mm, So mm, at least for one machine, you got to act as a villain to trust the to get mm, the mm, trust. mm, ఈ mm, ఫస్ట్ మిషన్ లోనే ఈ స్టార్టెడ్ సేవింగ్ ఎన్టీఆర్. అండ్ అలాంటి అంటే నాకు ఇంకొంచెం ఇంకొక మిషన్ ముందు చూపించి దాని తర్వాత mm, చూపించట్లేదు. దాని తర్వాత మన ఎన్టీఆర్ ఎంట్రీ కూడా కొంచెం లాజికల్ గా ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. ఆ డ్రోన్ కి పట్టుకొని ఇట్స్ నాట్ పాసిబుల్, mm, బట్ అట్ ద mm, ఎండ్ ఆఫ్ ద డే ఇట్ వాస్ ఓకే. అండ్ ఆ ఎంట్రీలో గ్రెనేడ్స్ వేసే బదులు mm. మంచిగా పిస్టల్స్ పట్టుకొని పట్టుకొని కాల్చుకుంటూ స్పై యూనివర్స్ కదా, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకొని ఒక కమాండ్ వారా చేస్తాడు ఎగ్జాక్ట్ గా అట్లా సర్జికల్ స్ట్రైక్ యూఆర్ఐ అట్లా చూపించారు. టు బి ఆనెస్ట్ నేను ఎన్టీఆర్ ఎంట్రన్స్ మిస్ కొట్టేసిన చూడలే ఫోన్లో పెద్ద పని చూడలే బట్ యా బ్రో టెక్నికలీ ఇట్ వాజ్ నాట్ డిసప్పాయింటింగ్ యాజ్ మచ్ యాజ్ పీపుల్ హ్యావ్ నేను చెప్తా అసలు ఎన్టీఆర్ ఎంట్రన్స్ ఎట్లుంటుంది నేను చెప్తా. ఓకే, ఫస్ట్ టైం అవుద్దంటే ఒక యూఏవి ఏదో డ్రోన్ ఉంటుంది. ఓకే, ఆ డ్రోన్ మీదకి ఎక్కాలి. ఏదో ల్యాండ్ మైన్స్ ఉంటాయి, సో యూ కాంట్ గో త్రూ కార్. ఓకే, యూ కెన్ ఓన్లీ గో టు అది. అండ్ నాకు తెలిసి ఆ జోన్లో స్పేస్ క్రాఫ్ట్స్ నాట్ అలౌడ్, లేకపోతే F-16s నాట్ అలౌడ్, సమ్ రీజన్ ఇస్ దేర్. సో డ్రోన్ డ్రోన్ పైన ఇట్లా పట్టుకొని వెళ్తాడు మన ఎన్టీఆర్ అన్న కార్లో, వితౌట్ ఆక్సిజన్ మాస్క్, వితౌట్ నథింగ్. సరే లాజికల్ ల్యాండ్ అవుతాడు. ల్యాండ్ అయ్యాక ఒకటి చంపేసి దాని తర్వాత ఒక ఆఫ్రికన్ ఏదో అది జరుగుతుంది, మన ఓన్లీ క్యాప్చర్ చేస్తారు కదా. ఎక్కడ చూసాను అసలు, ఎక్కడ వచ్చావు సినిమాలో? నేను సినిమా స్టార్ట్ అవ్వక ముందు నుంచే కూర్చున్నారా నేను కూర్చొని థియేటర్ లో స్క్రీన్ కన్నా ఎక్కువ ఫోన్ వాడుతూ ఉండే అది తప్పు బట్ ఓకే ఓకే ఓకే. సో అంటే నేను చూసాలే అంటే ఫస్ట్ దాని బేర్ తర్వాత బాడీ ఇట్లా చూపిస్తారు ఇట్లా దాని రెండు తర్వాత ఇట్లా రెండు గ్రనేట్లు వేసుకొని వస్తాడు. దాని బదులు మంచి ఇట్లా గన్ పట్టుకొని ఫట్ 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 అని కాల్చుకుంటూ వస్తుంటే క్రేజీ ఉండేది. రోల్ రైడర్ ర్యాప్ కూడా ఆ bullets కి మ్యాచ్ అయ్యేటట్టు ర్యాప్ చేస్తుంటే బీట్ ప్రకారం సౌండ్ మిక్సింగ్ అదిరిపోయేది. సినిమా గురించి మాట్లాడుకునే దగ్గర నుంచి సినిమా ఎట్లా తీయాలో మాట్లాడుతున్నాం చూడు అదే కదా అప్గ్రేడేషన్. బట్ రివ్యూస్ నుంచి కబీర్ ఫైట్ వాస్ గుడ్, కబీర్ ఇంట్రో వాస్ గుడ్. కొంచెం కిల్ బిల్ ట్రై చేశారు కానీ ఇట్ వాజ్ నైస్ నాకు నచ్చింది జాపనీస్ నచ్చింది తర్వాత కూడా మధ్యలో కూడా బాగుంటది వెన్ మీ గోస్ టు మీట్ హిస్ డాటర్ అండ్ ఎన్టీఆర్ కమ్స్ అది బాగుండే యా ఆ సీన్ బాగుండే. అంటే యా అది అది నాకు యాక్చువల్లీ అరే నిజంగా ఆ షార్ట్స్ అయితే ఏదో మిషన్ ఇంపాసిబుల్ సినిమా చూస్తున్నట్టు అనిపించింది నాకు హానెస్ట్గా. ఆ ట్రైన్ సీన్, ఆ కార్ వచ్చి పడ్డం, కార్ ఆపడం, ఇట్ వాస్ గుడ్, ఇట్ వాస్ అబ్సల్యూట్లీ క్రేజీ. అండ్ ఐ థింక్ దే హ్యావ్ డన్ అ వెరీ గుడ్ జాబ్. అంటే డీసెంట్ ఫిలిం. వాడి పేరెంట్ సిద్ధార్థ్ గాంధీయా డైరెక్టర్? అయాన్ గాంధీ, అయాన్ ముఖర్జీ అయాన్ ముఖర్జీ. ఓకే. సిద్ధార్థ్ ఆనంద్ చెప్తా బట్ ఏం తీసాడంటే అట్లీస్ట్ ఇక్కడ పఠాన్. కమర్షియల్ మూవీస్ ఆర్ పఠాన్, వార్ అండ్ ఫైటర్ తీసాడు రితిక్ రోషన్ తో మనం అదే అండ్ ఆయన వచ్చేసి వేకప్ సిద్ధు, ఏ జవాన్ ఏది కానీ, బ్రహ్మాస్త్ర ఇది యా ఐ థింక్ హీ హాస్ అంటే ఓకే రా. ఐ వుడ్ రేట్ అరౌండ్ 7/10 ఫిలింకి. ఇట్ వాస్ గుడ్. సేమ్ నేను కూడా అంతే 7.5 ఇప్పుడు నాకు అర్థం కాలేదు, చాలా మంది ట్రోల్ చేస్తున్నారు ఇట్లా ఇట్లా వాచ్ ఆన్ చేస్తే వెనకాల నుంచి పారేషూట్, వాచ్ ఆన్ చేస్తే వెనకాల నుంచి ఇది. మరి జేమ్స్ బాండ్ లో కూడా అలాగే ఉంటుంది కదా. అంటే అదే కదా నెక్స్ట్ పిఆర్ బ్రో ఇంత నెగిటివ్ పిఆర్ అంటే 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 నేను లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళినందుకు నాకు బెనిఫిట్ అయింది. నాకు ఇంకోటి నాకు అర్థం కానిది జనాలు కులీ ఓవర్ వార్ 2 అది ఇదని కొట్టుకుంటారు కానీ జనాలు మర్చిపోతుంది అంటే రెండు డబ్బింగ్ సినిమాలే కదరా అది తమిళ సినిమా తెలుగు డబ్బింగ్ ఇది హిందీ సినిమా తెలుగు డబ్బింగ్ మన తెలుగు సినిమా కాదు అయినా కూడా వేసుకుంటున్నాం. అదే కదా I think ఇంకోటి yeah, అసలు వార్ 2 చూడక ముందు ఎంతమంది అసలు యాక్చువల్ వార్ చూశారు ఇది అది మన వాళ్ళు correct. వాడెవడో ఆర్మీ ఆఫీసర్ కూతురు వస్తే ఈడెవడో అసలు అని అనుకుంటాడు. నెక్స్ట్ వచ్చేసి మన పవర్ హౌస్ కూలీ వాజ్ గుడ్ రా, నేను 2 times వెళ్ళా చూడడానికి. నాకు స్పాయిలర్స్ లేకుండా గుర్తు
హౌ డిడ్ యూ ఫైండ్ ఇట్? స్పాయిలర్స్ ఇవ్వకుండా చెప్పాలా? యా, అంటే ఇచ్చి చెప్తే రజనీకాంత్ బాగుంటుందా? రజనీకాంత్ is 75 years old, is absolutely greatest goat of all time. హ్మ్. రజనీకాంత్ ఫిలిమ్స్ ఆబ్వియస్లీ 2 times చూడకపోతే జైలర్ కూడా 2 times చూసారు. ఓహో! జైలర్ ఒకసారి బెంగళూరులో చూసా, దాని తర్వాత హైదరాబాద్లో చూసా. హ్మ్. ఇదైతే 2 హైదరాబాద్లో చూసా. అండ్ యారా, ఐ థింక్ ఇట్స్ డీసెంట్. అంటే కొంచెం స్టోరీలో లూప్ హోల్స్ ఉన్నాయి. హ్మ్. అంటే నాకేమనిపించింది అంటే నాగార్జునకి ఇంకొంచెం వాడుకోవాలనిపించింది. దే మైట్ హ్యావ్ యూస్డ్ నాగార్జున బిట్ మోర్. హ్మ్. బట్ యా, నేనైతే ఐఎమ్ డేంజర్ సాంగ్ వేశారు కదా, ఐఎమ్ డేంజర్ అని ఒక సాంగ్ వస్తుంది హ్మ్. రిలీజ్ చేశారు. అక్కడ వాడు ఇలా ఒక స్టెప్ వేస్తాడు అనమాట. మన నాగార్జున ఇలా ఒక స్టెప్ హ్మ్. వేస్తాడు, మస్తు ఉంటుంది అది. మస్తు గ్రేస్తో వేస్తాడు ఆ స్టెప్. హ్మ్. ఈ ఆబ్వియస్లీ స్టోరీ స్టైలిష్ గా మంచి హ్మ్. స్టైలిష్ చూపించారు. అరే, తమిళనాడు దే ఆర్ గెటింగ్ మ్యాడ్ ఆఫ్ నాగార్జున. హ్మ్. చెక్కిపోతున్నారు సైమన్ అంటే. అండ్ లోకేష్ డిడ్ ఎ గుడ్ జాబ్ రా. అంటే కంపేర్డ్ టు ఎల్, ఐ డోంట్ గివ్ ఎనీ స్పాయిలర్స్ కానీ హుహుహు. బట్ కంపేర్డ్ టు హిస్ అదర్ ఫిలిమ్స్, దిస్ ఫిలిం ఇస్ నాట్ ఇన్ దట్ మార్క్ అనమాట. అంటే ఇట్స్ నాట్ ఇన్ రేంజ్ ఆఫ్ విక్రమ్ ఆర్ ఖైదీ కంపేర్డ్ టు. బట్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్, ఇట్స్ ఎ గుడ్ ఫిల్మ్. ఇట్స్ ఎ వెరీ గుడ్ ఫిల్మ్. ఐ వుడ్ రేట్ ఇట్ అరౌండ్ 8 on 10. నేను నాకైతే కూడా నాకైతే రజనీకాంత్ స్టైల్ ఇష్టం. సో మంచిగా నేను అనిపించింది. ఓటీటీలో వచ్చినప్పుడు చూస్తా. ఎందుకంటే ఇక్కడ నేను ఉండే సిటీలో అసలు లేదు. తెలుగులో లేదు, హిందీలో లేదు, తమిళ్లో లేదు. అసలు సో రిలీజ్ అవ్వలేదా? ఇక్కడ కెనడాలో రిలీజ్ అయ్యి ఉండొచ్చు. నేను ఉండే సిటీలో లేదు. Hmm. నేను ఫస్ట్ తమిళ్లో వెళ్ళా. ఓ ఇక తమిళ్లో దొరికింది, చాలా కష్టపడితే టికెట్స్ దొరికాయి. అది వెళ్ళి దాని తర్వాత తెలుగులో వెళ్ళా. అర్థం కాలేదని కాదు, మళ్ళీ చూడాలనిపించింది. అండ్ శోభిన్ డిడ్ ఎ ఫ్యాబులస్ జాబ్. శోభిన్ వాజ్ అవుట్ స్టాండింగ్. శృతి హాసన్ బాగుంది. అంటే శృతి హాసన్ కొంచెం ఏడ్చే క్యారెక్టర్లో చేస్తుంది ఫ్రమ్ పాస్ట్ ఫ్యూ మూవీస్, కానీ దీనిలో ఇంకొంచెం బాగా ఏడ్చింది. బట్ యా, కూలీ వాజ్ గుడ్. అరే అనిరుద్ గేవ్ హిస్ 2000%. 100కి 2000 ఇచ్చాడు. ఆ మ్యూజిక్ కానీ, ఆ పోర్ట్ హబ్ దగ్గర వచ్చే మ్యూజిక్ కానీ, దాహా కానీ, అమీర్ ఖాన్. ఒకవేళ నేను కూలీ తీసుంటే ఐ వుడెంట్ గో ఫర్ టూ మచ్ క్యామియోస్. అమీర్ ఖాన్ అమీర్ ఖాన్ వాజ్ యాక్చువల్లీ వేస్టెడ్. అంటే దెర్ ఇస్ సీన్ వేర్ నాగార్జున హైప్స్ అబౌట్ అమీర్ ఖాన్, బట్ అమీర్ ఖాన్ కమ్స్ లైక్ నార్మల్ గై. హీ డజంట్ ఈవెన్ ఆ రిలేషన్ పోయింది. పవర్ఫుల్ గా చూపించాల్సింది యాక్చువల్లీ అమీర్ ఖాన్ అవసరం లేదు. బట్ ఇంకా ఉప్పు క్యామియోస్ క్రేజీ, క్రేజీ, క్రేజీ అంటే క్రేజియస్ట్ ఉప్పు క్యామియో. ఆ ఐ షాట్ వాడు ఉంటుంది, గూస్ బంప్స్ వచ్చాయి థియేటర్లో. ఇట్లా ఓకే. ఐ షాట్ ఉంటుంది, ఎట్లా ఇట్లా చూస్తుంటాడు. అది బాగుంది. అండ్ ఇంకేం చెప్పాలి, అనిరుద్ బాగా కొట్టాడు. యా, గుడ్రా, ఇట్స్ డీసెంట్ ఫిలిం. ఫ్లాష్ బ్యాక్ సీన్స్ బాగున్నాయి. నాకు తెలిసి ఓకే. ఈ పాటికి రీల్స్ లో వచ్చేసి ఉంటాయి రజనీకాంత్ ఫ్లాష్ బ్యాక్ అంటే ఫిలిం. పెద్దగా అయితే నేనేం లీక్స్ చూడలే. చాలా తక్కువ. అంటే ది ఓన్లీ లీక్స్ ఆర్ స్పాయిలర్స్ ఐ లైక్ టు గెట్ ఇస్ లైక్ మార్వెల్ మూవీస్ వి కానీ మన మూవీస్ నాకు నచ్చదు బ్రో అంతా. అంటే Like, వార్లో ఇంకేం ఇంప్రూవ్ చేస్తే బాగుంది అనిపించింది మీకు? నాకైతే ఇంప్రూవ్మెంట్స్ పరంగా ఏం కాదు. సి వాట్ ఐ హర్డ్ ఫ్రమ్ కపుల్ ఆఫ్ పీపుల్ ఇస్ దట్ నేను హీరో పెట్టుంటే బాగుంది అనిపించిందా? నిన్ను హీరో పెట్టుంటే బాగుంది అనిపించిందా? అంటే బ్యాక్ స్టోరీ అంతా బాగుంది కానీ పక్క ఇట్ ఈస్ హృతిక్ నాట్ రోషన్. ఇట్ ఈస్ నాట్ ఎమోషనలీ ఎంగేజింగ్ అంటున్నారు జనాలు. నాకు టచింగ్ కాన్సెప్ట్ కావాలి. టచింగ్ కాన్సెప్ట్ అంటే టచింగ్ అంటే నేను నిజంగా చావాలా? లైక్ అంటే కరెక్ట్ అవును, లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ కరెక్ట్ నేనయ్యా అయ్యాడు. నేనయ్యా దట్ ఈస్ ద కంప్లైంట్ ఆఫ్ మోస్ట్ పీపుల్ ఇస్ దట్ ఇప్పుడు అరే ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య ఇదంతా జరుగుతుంది ఎమోషన్ అందరు కనెక్ట్ కాలేదు. ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు మేక్ దట్ కనెక్ట్, టు బి రియలీ ఆనెస్ట్. ఇప్పుడు పుష్ప ఉంది, పుష్ప 1, 2లో ఐ మీన్ దే ఆర్ టూ డిఫరెంట్ మూవీస్ టు కంపేర్ కానీ చేసి చెప్తున్నా. అంటే నీకు ఫస్ట్ పార్ట్ నుంచి పుష్ప స్టోరీ వేరు, కానీ బ్యాక్గ్రౌండ్ లో వాడికి వాళ్ళ డాడీ పేరు దొరకలేదని ఇమోషన్ నడుస్తూ ఉంటది. సెకండ్ కరెక్ట్. పార్ట్ లో కానీ వాళ్ళ అన్న వచ్చి ఇట్లా పెళ్లికి పిలుస్తున్నప్పుడు అది ఇది దట్ ఆ వాస్ వెరీ సీన్ పడి. ఎమోషనల్. సో అట్లా అక్కడ ఎవ్వరు కరెక్ట్ కాకుండా అయితే లేరు, అందరు కనెక్ట్ అయ్యారు ఆ సీన్.
ఐ ఫీల్ దట్ ఈస్ మిస్సింగ్ యా అందరికంటే కాదు. ఎగ్జాక్ట్ లైక్ యా చైల్డ్హుడ్ పోర్షన్స్ ఇంకా చూపించుండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వేర్ రితిక్, ఐ మీన్ అగైన్ స్పాయిలర్స్ ఇచ్చి మాట్లాడుతున్నాం, బట్ యా, వేర్ రితిక్ సెస్ దట్ నేను ఏం నేర్చుకుని మీ దగ్గర నుంచి నేర్చుకున్నా అది ఇది అని, దిస్ షుడ్ హ్యావ్ షోన్ అ లిటిల్ మోర్ బ్యాక్ ఆ స్టోరీ షార్ట్ అప్పుడు నాకు నిజంగా హౌ మచ్ హీ ఇంపాక్టెడ్ అని. ఆ ఫైట్ లో కొంచెం నేను ఎక్కడ కనెక్ట్ అయ్యానంటే ఎప్పుడైతే ఆ, ఒక షార్ట్ ఇలా కొట్టిన వెంటనే ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు ఇలా మళ్ళీ ఇంకో షార్ట్ కొట్టిన వెంటనే ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. సో అక్కడ నాకు కొద్దిగా ఇట్ వాజ్ కొంచెం ఐ వాజ్ ఇన్ టు ద స్టోరీ బట్ ఇమీడియట్ గా కట్ ఆఫ్ అయిపోయా. కానీ అరే హృతిక్ అసలు 50 years లా ఉన్నాడారా ఏందిరా బాబు వాడు. మన ఎన్టీఆర్ అన్న కూడా బాగా చేశాడు. డిడ్ ఏ గుడ్ జాబ్. యాక్టింగ్ చాలా యాక్టింగ్ నో కంప్లైంట్స్. స్టోరీ యా యాజ్ యూ సెడ్ ఎమోషనల్ ఇంకొంచెం చేయాల్సింది, కొంచెం కొంచెం లాజికల్ ఆస్పెక్ట్ పెట్టాల్సింది. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇట్స్ సినిమా కాబట్టి యా, వాట్ ఎల్స్ ఇస్ లెఫ్ట్ టు డిస్కస్ దెన్? 2 మూవీస్ కవర్ చేసేసాం అంతే బ్రో. పెద్దగా ఏం హీరోయిన్ లేదు. ఎవరు హీరోయిన్ ఎవరు పెడితే బాగుండు అనిపించింది. మన తారకన్నా కూడా ఎవరో హీరోయిన్ పెట్టుంటే బాగుండు. I think, see, if they're anyway planning to expand the universe, I feel like some అంటే ఇంకొక నెక్స్ట్ వచ్చే 1-2 మూవీస్ ఏదో ఒక దానిలో ఎన్టీఆర్ కూడా పెడతారు ఎవరో ఒకరిని. డెఫినెట్ గా పెడతారు బ్రో. ఇఫ్ దే వాంట్, ఇఫ్ హీస్ వన్ ఆఫ్, బికాస్ హీస్ ఆల్సో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అసెట్స్ కదా మూవీకి. సో ఎక్కడో చోట పెడతారు. నాకు ఇంకో పాయింట్ అర్థం కాలేదు. ఫైట్ లో ఎన్టీఆర్ ఎందుకు అంత గుచ్చుతున్నాడు హృతిక్ ని? వాడి ప్రీవియస్ గర్ల్ ఫ్రెండ్ చనిపోయింది అండ్ దాని తర్వాత ఆ, వాడి ఎవరైతే వాడు కనాలనుకుంటున్నాడు వాళ్ళు చనిపోయాడు అండ్ టైగర్ షరాఫ్ వీడి కోసం చనిపోయాడు, వీడికి తెలియలేదు కూడా అది. అంటే వై సో పోకింగ్ అంటే హీ షోడ్ ద హేట్. అదే అంటున్నా, దట్ ఈస్ ద హోల్ పాయింట్. నో, సి, బట్ హిస్ హోల్ పర్పస్ వాస్ నేనే ఫస్ట్ ఉండాలి, నాకు నేను ఫస్ట్, ఇండియా ఫస్ట్ కాదు, వాట్ ఎవర్ హిస్ ఐడియాలజీ వాజ్, రైట్? సో వీడు గుచ్చేసరికి వాడు పడిపోయి అప్పుడు వాడు రిలీజ్ అవుతాడు. మే హర్ బార్ మేరే కోయి ఫస్ట్ మాన్ లియా తా, ఇది అది అది ఇది అంటే ఒకటే సీన్ అది కూడా. అంటే ప్రాణం పోయేసరికి యాక్టింగ్ చేస్తున్నాడా? అంటే ఏంటి ఆడి ఉద్దేశం ఏంటి? అదే ఇంకొంచెం ఎమోషన్ పండాల్సింది. బట్ హానెస్ట్గా ఫైట్స్ కానీ యాక్షన్ సీన్స్ కానీ ఆ స్పెయిన్లో ఏదైతే షార్ట్స్ తీసారో అది కానీ ఇట్ వాస్ గుడ్. అండ్ నాకు కియారా అద్వానీ కొంచెం ఆఫ్ అనిపించింది. ఆ రాలో మన ఎన్టీఆర్ పక్కన ఉన్నప్పుడు ఆ కబీర్ వేసగి అంటది. కబీర్ దగ్గరికి వెళ్ళాక గన్ పట్టుకొని షూట్ చేయదు. మళ్ళీ లాస్ట్లో దే బోత్ హ్యావ్ లవ్ ట్రాక్ అని అప్పుడే కొంచెం డౌట్ వచ్చింది, ఎందుకు షూట్ చేయలేదు అంటే. స్టిల్ షీ హ్యాడ్ డౌట్. యాక్చువల్లీ కేరాదోని మన ఎన్టీఆర్ అన్నకు పెట్టుండే బాగుండు. యాజ్ ఎ టాలీవుడ్ ఐ వాంట్ ఇట్. దే వాంట్ ఇట్, ఐ నో ది పబ్లిక్ పల్స్. జస్ట్ ఐఎమ్ కిడింగ్ లే కానీ. సభకి నమస్కారం. బట్ ఓకే సరే హృతిక్ గారు కంటిన్యూ అయిపోయింది. ఓకే ఏరైనా నీ పిల్ల అయినట్టు చెప్తున్నావు. సరే, కంటిన్యూ అయిపోయింది, కంటిన్యూ అయిపోవాలి. ఏం లేక పడుకో. అది యాక్చువల్ జనాలు బాగా మిస్ అయ్యారు మనది. నాకు అర్థమైంది ఈ 8 months. అరే తెలియకుండా 8 months గ్యాప్ వచ్చిందిరా. అన్నది 80 సబ్స్క్రైబర్లు కూడా చక్కగా లేరు, వాళ్ళు మిస్ అవుతున్నారు అంటున్నా. నాకు చాలా వీడియోస్ వచ్చాయి, ఏంటి బ్రో ఆపేశారు, ఇదేది గొడవైందా మీ ఇద్దరికి ఇది అంటే చెప్పా. మెసేజ్లు వచ్చాయా? మెసేజ్లు వచ్చాయి, మెసేజ్ వచ్చాయి. గ్రూప్ ని తీసేమన్నా, ఎక్కువ మెసేజ్ వస్తున్నాయి. అంటే అని అంటున్నారు, ఏంటి గొడవైందా మీ ఇద్దరికి, వాట్ ఇస్ హ్యాపెనింగ్ ఇది అది అంటే గొడవైంది కానీ దాని తర్వాత మానేసాం. అది వార్ 2 అదే యుద్ధం. క్రేజీ. బట్ యా బ్రో, వీ హ్యావ్ టు గెట్ బ్యాక్ ఆన్ ట్రాక్. సో వీ విల్ చేయాలి, ఏదో చేయాలి. ఈవెన్ ఐ ట్రై డూయింగ్ మోర్ కంటెంట్. అరే మీరు అందరు ఫస్ట్ కమెంట్స్ లో, డిఎమ్స్ లో శశాంక్ అని వేసుకోండి. ఆడికి చాలా టాలెంట్ ఉంది అండ్ ఏదైనా చేయరా అంటే ఆడికి సొంత ఛానల్ పెట్టుకుని ఏం చేయట్లే. ఆడికి చెప్తానే ఉన్నాను ఎప్పటి నుంచో. ఏంట్రా అంత టాలెంట్ ఏం లేదమ్మా, అందరినీ ఆదరించుకోవాలంతే. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి కానీ నాకు కూర్చో. గట్టి కంబ్యాక్ ఇద్దాం అనుకుంటున్నాను.
బ్రో ఏం లేదు, మళ్ళీ ఇప్పుడు ఆపుతామా? కంబ్యాక్ అంటే కింగ్డమ్ రేంజ్ లో ఇస్తావా? లేదు 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 కింగ్డమ్ చూసావా? లేదు, మన దగ్గర నేను చూడలేదు బ్రో, ఏమి అది కదా బాధ. నువ్వు కింగ్డమ్ ని ఫస్ట్ డే ఫస్ట్ షో వెళ్ళా. Hmm. నెక్స్ట్ ఎపిసోడ్ అన్ని ఇప్పుడు చెప్తే Yeah, this is, I guess, a very short episode, around 20-25 minutes ఉంది అనుకుంటా guys. But we will give a comeback. చాలా ఉన్నాయి. We want to make individual episodes on each actor and ఇంకా మూవీస్ గురించి, స్టోరీ, వెబ్ సిరీస్ గురించి, like anything from entertainment field we want to do. It's not like only తెలుగు అని కదా, మేబీ ఏదైనా హిందీ సినిమా చూసి కూడా మాట్లాడతాం మేము. టెక్నికల్ గా ఒక హిందీ సినిమా ఇంకా తమిళ సినిమా గురించి మాట్లాడాం అనుకోండి, అది వేరే విషయం. బట్ హిందీ సినిమా తమిళ్లో మాడతామా? ఈ రోజు టెక్నికల్ గా ఒక హిందీ సినిమా ఇంకో తమిళ సినిమా గురించి అది మాట్లాడింది. కూలీ వాజ్ తమిళ్, కూలీ తమిళ్ పడం, ఇంగిరికి పడం. అందుకని हम वही రైట్ మరి. ఓకే గైస్, బై బై. ప్లీజ్ అది బూతులు తిట్టండి, ఏమున్నా డిఎంస్ లో పర్సనల్ గా తిట్టండి, కమెంట్ సెక్షన్ బాగోదు. అది మన యుద్ధం. సైనింగ్ ఆఫ్. సైనింగ్ ఆఫ్ గైస్, బై బై. బై బై.